మీరు చెప్పిన ప్రసవ ఘడియలు సమీపించాయి స్వామి. వారసుడికి కలగబోయే ప్రమాదాన్ని మీరే నివారించాలి స్వామి. మీరే మాకు ఒక దారి చూపించాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడమ్మా, మీ వారసుడి విషయంలో జరగబోయే విపత్తుని ఆపాలంటే ఒక్కటే మార్గం. అదేంటో చెప్పండి స్వామి. నా ప్రాణాలను అర్పించైనా సరే నేను ఆ పని చేస్తాను. చూడమ్మా, మీ వారసుడి విషయంలో నిలబడాల్సింది నువ్వు కాదమ్మా, ఆ బిడ్డ తండ్రి. తన బిడ్డ కోసం సంకల్పించుకోవాలి. పుట్టబోయే వారసుడి కోసం అతని తండ్రి నిలబడి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుడి కరుణ కటాక్షాల కోసం 108 బిందెలతో భోలాశంకరుడికి అభిషేకం జరిపించి ఆ పరమేశ్వరుణ్ణి శాంతింపచేస్తే తప్ప మీ బిడ్డ ఆపద తొలగిపోదమ్మా. గుర్తుంచుకో తల్లి, ప్రేగు తెంచుకొని వంశోద్ధారకుడు ఈ ప్రపంచాన్ని చూడాలంటే అతని తండ్రి ప్రేమతో శివుణ్ణి స్తుతించి ఆ ఈశ్వరుడి మెప్పు పొందితేనే మీ వారసుడు బ్రతుకుతాడు. నా కొడుకు చేత మీరు చెప్పినట్టే పూజ చేయిస్తాను స్వామి. మా వారసుడిని కాపాడుకుంటాను. మీరిచ్చిన ఈ సలహాకి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను స్వామి. నాకు కాదు తల్లి, ఆ పరమేశ్వరుడికి రుణపడి ఉండండి. అంతా శుభమే జరుగుతుంది. త్వరగా వెళ్ళమ్మా. వెళ్ళొస్తాను స్వామి. పద పండు. పండు, అమ్మా, సహస్ర బిడ్డని కాపాడుకోవాలంటే విహారి చేత పూజ చేయించాలంట పండు. స్వాముల వారు చెప్పిన మాట నాకు అర్థమైందమ్మా. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో విహారీ బాబు సహస్రమ బిడ్డ కోసం పూజ చేయడానికి ఒప్పుకుంటారా అమ్మా? అవునరా, నిన్న కూడా ఆ బిడ్డ గురించి మాట్లాడితే వాడికి ఏ బాధ్యత లేనట్టు, ఏ బంధము లేనట్టు మాట్లాడాడు. అలాంటి వాడు ఈ పూజ చేయడానికి ఒప్పుకుంటాడా? అసలు విహారీ ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో వాణ్ణి ఒప్పించడం ఎలాగో నాకేమీ అర్థం కావడం లేదురా. అమ్మా, విహారీ బాబు లక్ష్మమ్మ వెళ్ళిపోయిందని, లక్ష్మమ్మ ఆయన కోసం తిరిగి రాలేదని కోపంతో అలాగున్నారే. కానీ ఒక పసికందుకు హాని జరగబోతుందంటే విహారీ బాబు అలా చూస్తూ ఊరుకుని ఉండరమ్మా. ఆయన చాలా మంచి మనసు అమ్మా.